హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 12వ భాగాన్ని మొదలు పెడదామా? రోజులు గడుస్తున్నాయి. నేను పైపైకి కోలుకుంటున్నట్లు కనిపించినా లోపల కోలుకోలేకపోతున్నాను. బామ్మ చేసిన పెళ్ళి ఒక పెద్ద పొరపాటు అనుకున్నాను. అక్కడ నా శరీరానికి మాత్రమే దెబ్బలు తగిలాయి. ఇక్కడ నేను చేసుకున్న స్వయం నిర్ణయం ఒక అఘాతం లాంటిది. నా మనసుకి దెబ్బ నుంచి నేను ఈ జన్మలో కోలుకోగలనా అనిపిస్తుంది. నా గురించి ఎన్నో రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. అపవాదులు పుంకానుపుంకాలుగా విజృంభించాయి. పనిగట్టుకు మరీ వచ్చి దూషణలు చేసిన వారు కొందరైతే దూరంగానే ఉండి నన్ను బ్రహ్మిని కలిపి అతి నీచమైన అత్యంత అసహ్యకరమైన వార్తలు పేపర్లో తెప్పించిన వారు మరికొంతమంది. ఇటు రవితో ప్రేమాయణం సాగిస్తూ అటు బ్రహ్మితో తిరుగుతున్నానన్నారు. బ్రహ్మి ఇది తెలిసే ఊరుకున్నాడన్నారు. నేను బ్రహ్మి కలిసి అనసూయమ్మ గారిని హత్య చేసిన మాట నిజమేనని, కానీ ఆడిటర్ మాతో లాలూచి అయ్యి మా ఇద్దరికీ శిక్ష పడకుండా తప్పించి పాపం అమాయకుడైన రవిని జైల్లో ఇరికించారు అన్నారు. ఈ ప్రచారాలు ఏవీ నన్ను అంతగా బాధించలేదు. ఎందుకంటే వెర్రి జనం, తెలిసి తెలియని వాగటం, అలా వాగిన దానితో ఆనందం అనుభవించటం, వారికి అదొక వెర్రి అలవాటు. వాటన్నిటికంటే నన్ను బాధించిన నిజం గోముఖ వ్యాఘ్రం లాంటి రవికృష్ణ మనస్తత్వం. అనసూయమ్మ గారి కేసు విచారణ జరిగిన తర్వాత క్రమంగా వెలుగులోకి వచ్చిన విషయాలు చూస్తే కడుపు చెరువవుతుంది. రవికృష్ణ ఒకవైపు ప్రేమ సంభాషణలు జరుపుతూ నా మీద మత్తుజల్లి కురిపిస్తూనే మరోవైపు సునీత మీద కూడా పగ్గం విసరసాగాడు. సాధారణంగా అనసూయమ్మ గారు చాలా తెలివిగల మనిషి. ఆవిడని కూడా తన మాటల మాయాజాలంలో ఇరికించేశాడు. ఆమెకి రవంత కూడా అనుమానం రాలేదు. అతను ఇంటికి వస్తే ఆంటీ అంటూ ఆమెతో కబుర్లు చెప్తూనే, ఆమె సాంఘిక సేవా కార్యక్రమాలు ప్రశంసిస్తూనే, ఆమెని ఒక దేవతలా కీర్తిస్తూనే ఆమె మనసులో ఒక అభిమానానికి చోటు చేసుకున్నాడు. ఒక పథకం ప్రకారం ఆ ఇంటికి ఎప్పుడొచ్చినా ఎవరికీ అనుమానం కలగని విధంగా అసలు ఎప్పుడు వచ్చి వెళ్తున్నాడో ఎవరికీ తెలియకుండా రాసాగాడు. ఆవిడను చంపడానికి అతను పొంచి ఉన్నాడని, దానికోసమే ఆ ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడని మా ఎవ్వరికీ అణుమాత్రం కూడా అనుమానం రానీలేదు. నేను అహర్నిశలు ఆవిడ దగ్గరే ఉంటాను కాబట్టి ఆవిడ దగ్గర నుంచి నన్ను దూరంగా నెట్టేయాలంటే అతనికి సులభంగా తోచిన అలవాటైన మార్గం ప్రేమ వల విసరటం. శోధించిన కొద్దీ వరుసగా అతని కుతంత్రం బయటపడుతూ రాసాగింది. ఆమెను చంపడానికి అంతకు ముందే 1-2 సార్లు పథకం వేశాడు. నన్ను గార్డెన్కి రమ్మనమని, నేనక్కడ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటే రాకుండా ఇంటికొచ్చాడు. అతను ఆంటీ గదిలోకి వెళ్ళాడు. కానీ అదే సమయానికి బ్రహ్మి వచ్చి కాలింగ్ బెల్ మోగించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. లోపల తలుపులేసుకుని అతను ఎందుకున్నాడో బ్రహ్మికి అర్థం కాలేదు. సునీత, సుకుమారి ఇంట్లో లేరు కాబట్టి అతను అనవసరంగా అనుమానపడ్డాడని సిగ్గుపడ్డాడు బ్రహ్మి. రెండోసారి సరసి హఠాత్తుగా ఊరు నుండి వచ్చింది. దాంతో అతని రెండో ప్రయత్నం విఫలమైంది. 2 సార్లు విఫలమవడంతో అతనిలో ఆతృత, తొందర ఎక్కువైపోయాయి. చివరికి నేను ఆ ఇంట్లో నుండి పారిపోవడానికి నేనే నౌకర్లందరినీ ఆ సమయానికి ఇంట్లో ఎవరూ లేకుండా పంపే ఏర్పాటు చేశాడు. కోర్టులో లాయర్ నువ్వెందుకు నౌకర్లను పంపావు అంటూ ఉంటే నేను జవాబు చెప్పలేకపోయాను. చివరికి అసలు కారణం చెప్పక తప్పలేదు. లజ్జాభిమానంతో చెప్పకపోతే అవతల బ్రహ్మి మెడకు ఉరిపడేట్టుంది. నేను చెప్పేశాను. తీగలాగితే డొంకంతా కదిలింది. కానీ నేను చెప్పేదంతా దారుణమైన, ఘోరాతి ఘోరమైన అబద్ధమని, నేను బ్రహ్మి కలిసి తనని ఇరికిస్తున్నామని, అసలు తమ మధ్య ప్రేమ సంభాషణే తను ఎరగడని రవికృష్ణ కోర్టులో బుకాయించాడు. అతని ధోరణికి నేను విస్తుపోయాను. పాతాళంలోకి కృంగిపోయాను. తను నిరపరాధినని అతను వాదిస్తూ ఉంటే అతన్ని నిలువులా చీరేయాలనిపించింది. ఏ దేవుడు కరుణించాడో కానీ ఒక ఆడిటర్ గారు మాత్రం ఇది నమ్మలేదు. ఆయన నన్ను బ్రహ్మిని బెయిల్ మీద విడిపించి లాయర్ని పెట్టించి అసలు నేరస్తుడెవరో శోధించారు. రవికృష్ణ అని రుజువవగానే అందరూ దిగ్భ్రాంతి చెందారు. అతని కళ్ళు సునీత ఆస్తి మీదున్నాయి. సునీతని చేసుకుంటానని అనసూయమ్మ గారిని భాగ్యమ్మ గారి చేత అడిగించాడట. కానీ అనసూయమ్మ గారు నిరాకరించారు. పైనుండి సునీతని బ్రహ్మిలాంటి బుద్ధిమంతుడిని చూసి పెళ్లి చేస్తాను, నా తర్వాత నా ఆస్తిని సునీతను బాగా చూస్తారనే నమ్మకం కలగాలి అన్నారట. ఇది అతని మనసులో అవమానాన్ని, కసిని రేపింది. ఒక పక్క నా మీద ప్రేమజల్లు కురిపిస్తూనే మరో పక్క
సుకుమారి నా వెంట పడుతుంది, తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది అంటూ చాలా నిస్సహాయ ధోరణిలో తెలియజేయసాగాడు. సునీత నన్ను అడగలేక మొహమాటపడి ఊరుకుందిట. సునీత నా వడిలో పడేసిన ఉత్తరాలు చదువుతూ ఉంటే నా తల గిర్రుని తిరిగినట్లు అనిపించింది. ఒక దాంట్లో రాశాడు, సునీత, నిన్ను చూస్తే ఆ సుకుమారికి ఈర్ష్య. నువ్వేమో ప్రాణ స్నేహితురాలిలాగా చూస్తావు, నాకేమో ఆ అమ్మాయి మీద చాలా అనుమానంగా ఉంది. తనొక అందగత్తెనని అహం. ఫోన్లో నిన్ను పిలిస్తే తను ఏదో ఒక వంకతో మాట్లాడుతూ ఉంటుంది. నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఆ శని మీ ఇంట్లోంచి పోతే కానీ నాకు నీ దగ్గర స్వేచ్ఛ లేదనిపిస్తోంది. ఇలా రాశానని నా మీద కోపగించుకోవు కదా? ఏం చేయను, నాకు నిన్ను చూడాలని, నీ దగ్గరగా ఉండాలని ఎంతో అనిపిస్తుంది. ప్రేమలో పడి పిచ్చివాడైన నన్ను చూసి నవ్వుకోమరి. మనం అలా బయట ఎన్నాళ్ళని కలుసుకుంటాం చెప్పు? ఇంట్లో అయితే బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు, బయట అయితే అందరి కళ్ళు మన మీదనే ఉంటాయి. ఆంటీ కుటుంబ గౌరవం నాకు అన్నిటికంటే ముఖ్యం. అందుకే ఇంతగా రాస్తున్నాను. నేను పెదవి బిగబట్టుకుంటూ కన్నీరు ఆపుకుంటూ ఆ ఉత్తరాలు చూస్తుంటే సునీత వచ్చి వాటిని లాగి చింపేసి ముక్కలు చేస్తూ, వాడు మనిద్దరినీ ఒకేసారి ఎలా ఫూల్ చేశాడో తెలియచేయడానికి చూపించాను కానీ నిన్ను బాధపడమని కాదు. సుకుమారి, ఇన్నాళ్ళు నేను ఎంతో తెలివిగలదాన్ని అనుకునేదాన్ని, తెలివి తక్కువ మొద్దునని ఇప్పుడు అర్థమైంది. చిత్రం ఏమిటంటే నేను కూడా మాస్టర్ని దూరంగానే నెట్టేశాను అంటూ నా మెడ చుట్టూ స్నేహపూర్వకంగా చేయి వేసి, అరే ఫర్గెట్ ఇట్ యార్, ఇదొక యాక్సిడెంట్ అనుకుని మర్చిపోవాలి. వీటన్నిటికంటే మన జీవితం మనకి చాలా అపురూపం. అలా దిగులుగా కూర్చోకు. థ్యాంక్ గాడ్ మనిద్దరి స్నేహం చెడగొట్టుకోలేదు అంది. ఎవరెంత చెప్పినా ఎంత ధైర్యం నూరిపోస్తున్నా నా మనసంతా చేదు తిన్నట్లుగా విషంగా అయిపోతుంది. వేషభాషలతో తీయటి మాటలతో ఆడపిల్లల మనసులోని బలహీనతని ఎంత దారుణంగా ఉపయోగించుకుంటారో కదా వీళ్ళు. కాదు, ముమ్మాటికి కాదు. అసలు బలహీన మనస్కులుగా ఉండటం మాదే తప్పేమో. నన్ను నేనే తప్పు పట్టుకోసాగాను. ఆ రోజు నన్ను బస్టాండ్కి రమ్మనమని అతను ఇంటికి సరాసరి వచ్చాడు. మాలిని అతను డబ్బుతో లోబరుచుకున్నాడు. పెద్ద మనిషి, అది మా ఎవ్వరికీ అనుమానం రాలేదు. బ్రహ్మి ఆ సాయంత్రం నేను వెళ్తుంటే వచ్చాడు కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే కూర్చుని వెళ్ళాడుట. ఆ సమయంలో గురుమూర్తి గారు వచ్చారట. ఆయన వచ్చినప్పుడు బ్రహ్మి ఒక్కడే ఉండి ఇంట్లో ఎవరూ లేరు అన్నారట. అతను వెళ్ళిపోయాడు. సరసి సినిమా నుంచి వచ్చి చూస్తే అనసూయమ్మ గారి ప్రాణం పోయి ఉంది. సరసి కంగారు పడి డాక్టర్ గారికి ఫోన్ చేసి రప్పిస్తే ఆయన వచ్చి ఆవిడ పోయారని ధృవపరిచాడు. కానీ అది సహజంగా వచ్చిన మృత్యులా లేదని ఆయనకు అనుమానం వచ్చి పరీక్ష చేయించారు. ఆయన అనుమానమే నిజమైంది. ఆవిడని ఎవరో ముఖం మీద మెత్తటి దిండులాంటిది అదిమి పెట్టి చంపేశారు. వెంటనే ఆ సాయంత్రం ఎవరెవరు వచ్చారు అని ఆరాలొచ్చాయి. బ్రహ్మి తప్ప ఎవరూ రాలేదని తెలిసింది. నా గురించి ఎంక్వైరీ వచ్చింది. నా ఆచూకీ తెలియలేదు. నేను పరారీ అయ్యానని అనుకున్నారు. రవికృష్ణ ఏమీ ఎరగనట్టుగా 9 గంటలకు వచ్చాడట. ఈ వార్త విని అతను నమ్మలేనట్లుగా విస్తుపోతూ నటించాడట. పోలీసులు వెంటనే బ్రహ్మిని అరెస్టు చేశారు. నా కోసం గాలించి తెల్లవారేసరికి నన్ను పట్టుకున్నారు. కోర్టు గొడవలు ముగిసిపోయాయి. రవికృష్ణే హంతకుడు అని రుజువు అవగానే అందరూ దిగ్భ్రాంతి చెందారు. నేను బస్టాండ్కి వెళ్ళిన ఆ సాయంత్రం అతను చీకటి వేళ పెరటివైపు గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు. బ్రహ్మి అప్పటికి వెళ్ళిపోయాడు. సరసి రాలేదు. పాండు లేడు. తలుపులు దగ్గర వేసి ఉన్నాయి. ఆవిడ గదిలోకి వెళ్ళాడు. నిద్రమత్తులో ఉన్న ఆవిడ ముఖం మీద దిండు వత్తి పెట్టాడు. పని త్వరగానే అయిపోయింది. తీరా అతను బయటికి వస్తుండగా బ్రహ్మి మర్చిపోయిన కళ్ళజోడు కోసం తిరిగొచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బ్రహ్మి ఆవిడ గదిలోకి వచ్చాడు. ఆవిడని పిలిచాడు. పలకకపోతే నిద్రలో ఉందని అనుకున్నాడు. బ్రహ్మి వెళ్లే వరకు అతను ఆ గదిలోనే వేచి ఉన్నాడు. బ్రహ్మి తలుపులు దగ్గరికి వేసి వెళ్ళాడు. అందువల్ల అక్కడంతా బ్రహ్మి చేతి వేళ్లు గుర్తులు పడ్డాయి. బ్రహ్మి వీధి వైపు నుంచి వెళ్ళటం రావడం జరిగింది. పక్కింటి మామి, ఎదురింటి కుర్రాడు కూడా చూశారు. కానీ పోలీసులకి పెరటిగోడ మీద నుంచి ఎవరో దూకి లోపలికొచ్చినట్లు, మళ్లీ వెళ్ళినట్లు అనుమానం వచ్చింది. మొదట ఆ పని నాదై ఉంటుందనుకున్నారు. వారి అనుమానమే నన్ను బ్రహ్మిని రక్షించింది. చివరికి రవికృష్ణ మడికి ఉరితాడు బిగిసేలా చేసింది. కానీ అతను పైకోర్టుకి అప్పీలు చేసుకున్నాడని చెప్పారు. అతను శిక్ష పడకుండా తప్పించుకోగలడని, ఇదివరకు ఒక తల్లి కూతురు విషయంలో ఇలాగే చేసి తప్పించుకున్నాడని అన్నారు. ఈ మాట వినగానే శరీరం జలధరించింది.
నాకు సునీతకి కూడా ఆగతి పట్టాల్సిందే. ఏ అదృష్టమో మమ్మల్ని తప్పించి అనసూయమ్మ గారిని బలికొంది. ఎంత దురదృష్టం! చూసావా రోజులు ఎంత ప్రమాదంగా ఉన్నాయో అంటూ మా ఆడిటర్ గారు భార్యని హెచ్చరిస్తున్నారు. అటు వయసు మళ్ళిన అనుభవజ్ఞురాలు, మనుషుల్ని అంచనా కట్టగల ఆవిడనే కించిత్తు కూడా అనుమానం రాకుండా మంచి మాటలతో ముగ్ధురాల్ని చేశాడు. ఇటు ఈ ఇద్దరి చిన్నపిల్లల మనసులకి మైకం తెప్పించాడు. వాళ్ళిద్దరి చేతనే తనకి కావలసిన పనులు చేయించాడు. వాళ్ల చేతనే బ్రహ్మిని దూరంగా పెట్టించాడు అన్నారు. ఆడపిల్ల మనసుని ఎంత తేలికగా వాడుకోగలరో వీళ్ళు. ఆడపిల్లల్లో ప్రేమకి ఆశపడే మనసే ఒక పెద్ద ప్రమాదమని నాకిప్పుడు అర్థమైంది. కోర్టు గొడవలు ముగిసి రవికృష్ణకి శిక్ష పడిన తర్వాత అనసూయమ్మగారు రాసి తన దగ్గర దాచి ఉంచిన విల్లుని ఆమెకు దూరపు బంధువు శ్రేయోభిలాషి అయిన పాండురంగారావు గారు మా అందరినీ కూర్చోబెట్టి చదివి వినిపించారు. ఆవిడ ఆస్తిలో ఏదేది సునీతకి చెందాలో, మిగిలినది ఏ ఏ ట్రస్టులకి అప్పచెప్పాలో రాశారు. సునీతకి బ్రహ్మకి ఇద్దరికీ ఇష్టమైతే వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవాలనే తన అభిమతం తెలియచేశారు. సునీత డిగ్రీ పూర్తయిన తర్వాత వివాహం చేసుకోవాలి అని తెలియచేశారు. బ్రహ్మి సునీతని చేసుకుంటే అతనికి ప్రత్యేకంగా చెందే బిల్డింగ్, మిగతా ఆస్తి వివరాలు వివరంగా తెలియచేశారు. విల్లులో ఆమె కూడా నాకు వసతి కల్పించారు. సునీతని వీలైనంతవరకు నాతో కలిసే ఉండమని కోరారు. నాకు దొడ్లో ఉన్న అవుట్ హౌస్ ఇవ్వమని, నేను ఇష్టపడక వెళ్ళిపోతే దాని అమ్మకం ధర మార్కెట్ రేటు చూసి ఇవ్వాలని రాశారు. ఆమె చివరిలో ప్రత్యేకంగా నన్ను సంబోధిస్తూ రాశారు. సుకుమారి, నేను ఎక్కడెక్కడైతే మెంబర్గా ఉన్నానో అక్కడ నా స్థానంలో నిన్ను తీసుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ కాగితం ఇందులో జత చేశాను. నువ్వు ఉత్సాహవంతురాలివి, శక్తి గలదానివి, ధైర్య సాహసాలున్నాయి. నా తర్వాత కూడా ఈ ట్రస్టులో ఆర్థిక వ్యవహారాలు అస్తవ్యస్తం కాకుండా జాగరూకతలో చూస్తావని ఆశపడుతున్నాను. దీనివల్ల నీకు ఫలితం ఏమిటని నువ్వు అడగొచ్చు. ఎదుటివారికి సాయం చేశాను అనే ఆత్మసంతృప్తి కంటే నీకింకేమీ మిగలదు. నేను ఈ ఆత్మసంతృప్తితోనే జీవించాను. నా ఈ జీవితకాలం పడిన శ్రమని నువ్వు నా తరపున ముందుకు కొనసాగించాలని కోరుతున్నాను అని రాశారు. సునీతనుద్దేశించి, మనకి రావాల్సిన డబ్బు చాలా ఉంది. వివరాలు ప్రతి ఒక్కటి సుకుమారికి తెలుసు. అవి నువ్వు రాబట్టుకుంటావో వదిలేస్తావో అది పూర్తిగా నీ ఇష్టం అని రాశారు. ఏ కారణం చేతనైనా సునీత నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటే నేను ఎక్కడున్నా ప్రతి నెల నాకు సునీత 1000 రూపాయలు నా ఖర్చులకి, నా పోషణ నిమిత్తం అందచేయాలని రాశారు. విల్లులో ఈ భాగం చదువుతుంటే నేనిక ఏడుపు ఆపుకోలేక ముఖం దించేసుకుని ఏడ్చేశాను. ఆవిడ నా గురించి దేవతలా ఇన్ని ఏర్పాట్లు చేశారా? నేనేమో ఆమె చావుకి కారణమయ్యాను. బ్రహ్మి నా చేయి మౌనంగా గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శ భాష నాకు తెలుసు. ప్లీజ్ ఏడవకు, నిన్ను నువ్వు నిబ్బరం చేసుకో అని బ్రతిమాలాడుతున్న హెచ్చరిక అది. నేనెంతో కష్టం మీద ఏడుపు ఆపుకున్నాను. నేనింటికి రాను అంటే సునీత గొడవ చేసేసింది. ఈ సమయంలో నన్ను ఒంటరిగా వదిలేస్తావా? నువ్వు కూడా లేకపోతే నాకు పిచ్చెక్కుతుంది అంటూ బలవంతంగా తీసుకొచ్చింది. కారులో నుంచి దిగి ఆ ఇంటి ఆవరణలో అడుగు పెడుతూ ఉంటే నాకు బోరుమని ఏడుపు వచ్చేసింది. నేను ఎలా ఇంట్లోంచి వెళ్ళాను? ఏ విధంగా తిరిగొచ్చాను? నేను వెంటనే వెనక్కి తిరిగి కారులో కూర్చోబోతూ ఉంటే ఒక పక్క సునీత, మరో పక్క బ్రహ్మి నా పరిస్థితి గమనించినట్లుగా ఇద్దరు నా చెరో చేయి గట్టిగా పట్టుకుని నన్ను ఇంట్లోకి నడిపించసాగారు. నేను క్రమంగా కోలుకోసాగాను. జరిగిన దుర్ఘటన మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళసాగింది. ఇది బహుశా చాలా సహజం అనుకుంటాను. మీరు ఒకసారి బాగా గుర్తు చేసుకుంటూ ఈ ప్రపంచాన్ని పరిశీలించి చూడండి. నిరంతరం మారే ఈ ఋతువులు, రాత్రి వెనుక తరుముకొచ్చే పరగలు, బాల్యం తర్వాత యవ్వనం, యవ్వనం తర్వాత వృద్ధాప్యం, జననం వెంట మరణం, ఇలా ఏ ఒక్కటి ఎక్కడా నిలకడ లేకుండా మార్పుని సంతరించుకుంటూ పరిణామ దశలో పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఆలోచించి చూస్తే ఈ సృష్టిలో మార్పు రాకుండా స్థిరంగా ఉన్నది ఏదీ నాకు కనిపించటం లేదు. పువ్వు గంటల్లో వాడిపోతుంది. రాయి సంవత్సరాల తర్వాత పరిణామం చెందుతుంది. మార్పు మాత్రం ఏదీ తప్పించుకోలేని దశ ఈ భూమి మీద ప్రతిదానికి ఉంది. నాలో ఈ 6 నెలలలో ఏదో మార్పు వచ్చింది. దాన్ని నేను ఆపలేకపోయాను. సుని అప్పుడప్పుడు నువ్వేమిటో మారిపోయావు సుకుమారి, ఇది వరకటిలా లేవో అంటూ. ఏం మాస్టారు, అవునా? బ్రహ్మిని అడిగేది. అతను తల ఊపేవాడు. నేను ఇదివరకులా తర్కానికి దిగేదాన్ని కాదు. ఇప్పుడు నాకు ఆ ఇంట్లో నా స్థానం ఏమిటో బాగా ఆకళింపు చేసుకున్నాను. అనసూయమ్మ గారికి నా వల్ల జరిగిన ద్రోహానికి ప్రక్షాళన చేసుకోవటం ఒక్కటే మార్గం.
ఈ ఇంట్లోనే ఉండి ఆవిడకి ఇష్టమైన సునీతని ప్రాణంలా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకోవటం, ఆమె ట్రస్ట్కి సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా ఆకళింపు చేసుకుని ఆ డబ్బుని నిజంగా అవసరమైన వారికిచ్చి నాకు ఆ తల్లికి కోటి దండాలు అని ఆమె పేరు చెప్పి నమస్కరించేలా చేయటం, ఇది నా బాధ్యతగా అనుకున్నాను. వీళ్ళలో అనసూయమ్మ గారు సునీత భ్రమీలో వివాహం చేసుకుంటే నాకు ఆనందం అని రాశారు. ఇష్టం లేక వారి మధ్య వైరం ఏముంది కనుక. డిగ్రీ పూర్తయిన తర్వాతనే వివాహమని ఆమె అభిష్టం తెలిపారు కాబట్టి ఇంకా 2 సంవత్సరాలుంది. ఆ 2 సంవత్సరాల వరకు నేను ఇష్టం ఉన్నా లేకపోయినా సునీతకి తోడు నీడగా ఉంటాను. ఆ తర్వాత వెళ్ళిపోతాను. నా అవసరం ఇక ఏముంటుంది కనుక. బ్రహ్మియే అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అతను ఇప్పుడు అనామకుడేం కాదు. ఇప్పుడిప్పుడే లాయర్గా అతనికి పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. ఏమిటో ఈ మార్పులు. మన ఇష్టం ఉన్నా లేకపోయినా మన మీద నుంచి ఈ మార్పులు తమ ఇనుప పాదాలతో తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి కాబోలు. మన ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఒక పరిణామ దశలో ఉన్నామనిపిస్తోంది. మన సంస్కృతులు కొత్త దారులు అన్వేషిస్తున్నాయి. విలువలు తారుమారవుతున్నాయి. ఈ కదలికలో, ఈ మార్పుల్లో ఆడపిల్లల మనసులు బాగా తికమక పడుతున్నాయి. సాహసంతో స్వేచ్ఛని కోరుకుని, సంప్రదాయాలని ఛేదించుకుని, కొత్త దారి తొక్కిన వారికి కొత్త సమస్యలు రాక్షసుల్లా పీక్కు తినడానికి ఎదురుగా వస్తున్నాయి. పిరికితనంతో పాత పద్ధతులనే పట్టుకుని వెళ్లాడేవారికి జీవితం ఒక ఇనుప ఊచలా బందీఖానా అవుతుంది. మధ్యంతరంగా కొంతమంది అటు పాతని వదులుకోకుండా ఇటు కొత్తని అందుకోవాలని చేస్తున్న ప్రయత్నం 2 పడవల మీద కాళ్ళు పెట్టినట్లుగా అటు ఇటు కాకుండా ఊగిసలాట్టంగా ఉంది. ఏది ఏమైనా సరే, మన జీవితంలో మనకి తెలుసో తెలియకో మన పెద్దవాళ్ల చాదస్తం వలనో కొన్ని ప్రమాదాలు మన వ్యక్తిత్వం సమూలంగా నాశనం చేయడానికి మన మీదకి ఉరికి వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కొనే ఎత్తులు జిత్తులు మన పెద్దవాళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చుండరు. అయినా సరే మన పోరాట ప్రయత్నం మనమే చేయాలి. మన ఆత్మధైర్యమే మనకి శక్తినిస్తుంది. మనసుకి చాలా బాధ కలిగినప్పుడు ఏ మనిషి అయినా నిస్సహాయత్వంతో ఏడుపు వచ్చేస్తుంది. అది ఒక కన్నీటి వరదై మన వ్యక్తిత్వపు ఛాయలు కూడా మిగలనట్లుగా ముంచివేయడానికి చూస్తుంది. కానీ ఒక్క నిమిషం, ఒక్క అర నిమిషం మనం మనసుని కాస్త నిబ్బరం తెచ్చుకుని అసలు నా ఈ కన్నీళ్ళకి కారణం ఏమిటి, నేను ఎందుకు ఏడుస్తున్నాను, నేను వీటిని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించి శోధించటం మొదలు పెడితే ఆ కన్నీళ్లు మన కళ్ళకి కనిపించకుండా పారిపోతాయి. నేను మెల్లగా కోలుకోవడానికి, మామూలు మనిషిని అవడానికి నా ఈ ఆత్మ పరిశోధనే కారణమైంది. ఈ ప్రపంచంలో నా వయసు ఆడపిల్లలు 1000 మంది, లక్షల మంది నాలాగనే మూగగా ఈ జీవితపు ఎడారిలో నడక సాగిస్తున్నారని నాకు క్రమంగా అర్థమవుతుంది. ఈ సమాజం మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎవరైనా నిద్రపోతుంటే మనం జాగ్రత్తం చేసి లేపొచ్చు, కానీ నిద్రని నటించే వారిని లేపటం ఎవరి వల్ల కాదు కదా. ఆడపిల్ల అనగానే అందరికీ ఎంత చులకన. పెరిగి పెద్దవగానే పెళ్లి చేసేస్తే పనైపోతుందని తల్లిదండ్రుల తాపత్రయం. పెళ్ళయిన తర్వాత ఇల్లు చూడటానికి, పిల్లల్ని కనడానికి తప్ప ఎందుకు పనికొస్తుంది ఈ ఘటం అన్నట్టు చులకన భావం. అలా చూసేవాళ్ల ముక్కు మీద ఆడపిల్ల పెడీమని ఒకటి కొట్టాలి. ఈ లోకంలో ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో ఆడపిల్లకి నిలువుదోపిడీ జరుగుతుంది. ఆమె అభిమానం, ఆత్మానందం, తెలివితేటలు సర్వం కాజేయబడుతున్నాయి. ఎక్కడో ఒక తిరుగుబాటు కేక వినిపిస్తుంది. కానీ ఎవరూ ఆ కేకని పట్టించుకోరు. పట్టించుకుంటే ఆగి చూడాలని, ఆగి చూస్తే అడ్డుకోవాలని, అడ్డుకుంటే ఆలోచించాలని, దాని ప్రత్యామ్నాయాలని వెదకాలని, అది తమ నెత్తిమీద పెద్ద బరువు అవుతుందని ప్రతి ఒక్కరికి భయం. అందుకని ఎవరి జీవితం గురించి వారే ఆలోచించుకోవాలి. ఎవ్వరూ తోడుగా నిలవరు. అప్పుడప్పుడు ఇలాంటి ఆలోచనలతో నేను కిటికీ దగ్గర నిలబడిపోవటమో లేక ఫైల్ రాస్తూ ఆగిపోవటమో చేస్తూ అలాగే కూర్చుండిపోతాను. ఒక్కొక్కసారి హఠాత్తుగా వెనక నుంచి సునీత వచ్చి కళ్ళు మూసేస్తుంది. నేను ఉలిక్కి పడితే ఏమిటి పరధ్యాస అంటూ కిలకిలా నవ్వుతుంది. సునీతని చూస్తే నాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. రవికృష్ణ ఉదంతం ఆమె సీరియస్గా అస్సలు తీసుకోలేదు. పోదు, అదొక యాక్సిడెంట్ అంతే, మనదో మనదే అనేసింది. నేను అలా అనుకోలేకపోతున్నాను. ఈరోజు కూడా అలాగే వచ్చింది. సినిమాకి వెళ్దామా, మాస్టర్కి ఫోన్ చేశాను, మన ముగ్గురికి టికెట్స్ రిజర్వ్ చేయించాను అంది. నువ్వు మాస్టారు వెళ్ళండి, నేను రాను అన్నాను. ఎందుకని, కారణం చెప్పు. సునీత బల్ల మీద చరిచి అది ఎక్కి నా ఎదురుగా కూర్చుంది. ఫైల్స్ చూడాలి అన్నాను. డ్యామ్ ఫైల్స్, ఇవి చించేస్తాను అంది. చించేస్తే నీకే నష్టం, అవన్నీ నీకు డబ్బు రావాల్సిన వాళ్ళ లెక్కలు అన్నాను. నిజంగానా అంది. అవును. ఎంత వస్తుందిటా అంది. నేను చెప్పాను. బాప్రే,
గుండెల మీద చెయ్యేసుకుంది. ఇదంతా నాకెప్పుడు వస్తుంది అంది. నువ్వెప్పుడు తెప్పించమంటే అప్పుడు అన్నాను. సరే అయితే రేపే తెప్పించేయి అంది. అలాగే అన్నాను. మర్నాడు భాగ్యమ్మ గారికి, లాయర్ గారికి మొదలైన అందరికీ 24 గంటలలోగా డబ్బు వాపసు చేయకపోతే ఆస్తులు వేలం వేస్తామని నోటీసులు పంపాను. ఎందుకు అంత తొందరపడ్డావు? బ్రహ్మి మందలించాడు. సునీత డబ్బు కావాలంది అన్నాను. తనకేం తెలుసు అన్నాడు. నేను ఫైల్ అల్మరాలో పెడుతూ, తనకి తెలియకపోతే తెలిసేలా నువ్వు ట్రైనింగ్ ఇచ్చుకో అన్నాను. నేనా అన్నాడు. అవును నువ్వే. నీ కాబోయే భార్యకి నువ్వు కాకపోతే ఎవరు ట్రైనింగ్ ఇస్తారు? నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వంటింట్లో కాఫీ కలుపుతుంటే వెంటే వచ్చాడు. నువ్వనేది ఏమిటి అన్నాడు నిలదీస్తూ. ఇలా నా వెంట ఎక్కడ పెడితే అక్కడికి రావద్దు. సునీత ఏమైనా అనుకుంటుంది. ఇదిగో కాఫీ అతనికిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నేను ఆ మాట ఇదివరకలా నా ఇష్టం వచ్చినట్టు వాగినట్టు కానీ అధికారంగా కానీ అనలేదు. చేతులు జోడించి దండం పెడుతున్నట్లే అర్థింపుగా అన్నాను. నా మనసులో ఇప్పుడు బ్రహ్మి పట్ల ఏ అధికారాలు లేవు. నేను అతనికి పూర్తిగా పరాయిదాన్ని. నా దురదృష్టం బామ్మ చేసిన పెళ్ళి, నా తెలివి తక్కువ రవికృష్ణతో ప్రేమ వ్యవహారం. మొదటిది అతను క్షమించవచ్చు, ఎందుకంటే అందులో నా ప్రమేయం లేదు కాబట్టి. కానీ రెండోది ఎలా క్షమిస్తాడు? అతని క్షమ కోసం నేను యాచకురాలిలా పడి ఉంటానా? అంతకంటే ఇలా ఒంటరిగా ఉండటమే నాకు ఇష్టం. వద్దొద్దు. ఎవ్వరికీ నా మీద ప్రేమలొద్దు. ఎవ్వరూ నాకు అవసరం లేదు. వాళ్లతో సినిమాలకి షికార్లకి రమ్మంటారు, కానీ నేను పూర్తిగా తగ్గించేశాను. నేను ఇక్కడ ఉన్నది ఇల్లు చూడటానికి, పని చేయడానికి. చెప్పానుగా, నా స్థానం నాకు తెలుసు. ఇదివరకలా వారిద్దరూ వెళ్తూ ఉంటే నాకు ఎలాంటి ఈర్ష్యలు కానీ ద్వేషాలు కానీ లేనేలేవు. సుకుమారి, మరీ ఇంత జడ పదార్థం అయిపోయావేమిటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు అసలు మతి సరిగ్గా ఉందా అని నా అనుమానం సునీత అంది. మాట్లాడకుండా పడుకో. రేపు నువ్వు త్వరగా లేవాలి. స్విమ్మింగ్ క్లాస్కి, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాలి అన్నాను లైట్ తీసేసి చిన్న లైట్ వేస్తూ. ఏమిటో ఈ ప్రపంచం అంతా మారిపోయినట్లుగా ఉంది నాకు అంది సునీత చీకట్లో నుంచి కొణుకుతూ. నేను చీకట్లోనే కళ్ళు తెరిచి చూస్తూ పడుకున్నాను. నా చేతుల్లో బ్రహ్మి నా రిజల్ట్స్ వచ్చిన రోజు ఇచ్చిన కోతి బొమ్మ ఉంది. దాన్ని నేను ఆడిస్తున్నాను. సునీత నేను భాగ్యమ్మ గారికి, లాయర్ గారికి జప్తు నోటీసులు ఇచ్చానని వాళ్ళు ఏం చేస్తారోనని భయపడింది. వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు దండం, అధికారం నా చేతుల్లో ఉన్నాయి. కావాలనుకుంటే నిజంగా జప్తు చేయించగలను. నన్ను తెలిసిన వాళ్ళు స్నేహాలు చెడిపోతాయి అంటూ వెనక్కి లాగేందుకు ఇప్పుడు అనసూయమ్మగారు లేరు. చిత్రంగా వాళ్ళందరూ డబ్బు తెచ్చే జమ చేసేశారు. ఒకళ్ళిద్దరూ కొంత కట్టి ఇంకో 2 వాయిదాల్లో తీర్చుకునేందుకు అనుమతి ఇవ్వమని ప్రాధేయపడ్డారు. ఒక్కసారి అంత డబ్బొచ్చినందుకు సునీత ఆనందపడింది. భేష్, నేను ఇదేమైనా బెడిసి కొడుతుందేమో అనుకున్నాను సుమా అన్నాడు బ్రహ్మి. నేను డాక్టర్ సుధాకర్ని కలుసుకున్నాను. ట్రస్ట్ మెంబర్లలో కొంతమంది అతని పక్షం, ఇంకా కొంతమందిని కలుపుకున్నాడు. ఈసారి ఎన్నికల్లో నేను దానికి సెక్రటరీ అయ్యాను. ప్రెసిడెంట్ డాక్టర్ సుధాకర్. అతను అప్పుడప్పుడు నా అందం గురించి పొగడసాగాడు. నాకు అతని మాటలు గొంగళి పురుగులు పాకినంత కంపరంగా అనిపించసాగాయి. కానీ బయట పెట్టదలుచుకోలేదు. దీన్ని నేను ఆయుధంగా వాడదలుచుకున్నాను. ట్రస్ట్కి బాగా డబ్బుంది కాబట్టి ఎంతోమంది ఏవేవో వాటి కోసం ధన సహాయం చేయమని అప్లికేషన్స్ పంపుతూ ఉంటారు. నేను ప్రతి ఒక్క దరఖాస్తుని స్వయంగా పరిశీలించి బ్రహ్మి ద్వారా వాళ్ళ అభ్యర్థనలో నిజాయితీ ఎంతుందో తెలుసుకుని ఆ సాయం మంజూరు చేసేదాన్ని. ఇదంతా నా చేతుల మీద జరుగుతుందని మెల్లగా అందరికీ తెలిసి అందరూ ఇక నా కోసం ఇంటికి రావటం, ఫోన్లు చేయటం ప్రారంభించారు. ఎవరెవరో నేను ఎరగని బంధువులు కూడా అనేక మంది రాసాగారు. ఒకరోజు నేను కూర్చుని ఆఫీస్ గదిలో రాసుకుంటున్నాను. పాండు వచ్చి ఎవరో నన్ను కలవడానికి వచ్చారని చెప్పాడు. లోపలికి పంపమన్నాను. పాదాల అలికిడి అయింది. కూర్చోండి. ఫైల్లో కాగితం చదువుతున్న నేను తలెత్తకుండానే కుర్చీ చూపించాను. ఆ వ్యక్తి కూర్చున్నాడు. నేను కాగితం చదవటం పూర్తి చేసి ఫైల్లో పెడుతూ చెప్పండి అన్నాను. ఏదో డబ్బు సాయం చేస్తారట. ఆ గొంతు వినగానే ఉలిక్కి పడి తలెత్తాను. ఎదురుగా కూర్చుంది మా నాన్న. ఒక్క నిమిషం నాకు నోట్లోంచి మాట రానట్టుగా అయింది. నాన్న, అక్షరాలా ఆయనే. నేను తలెత్తగానే అతి వినయంగా, భయంగా చేతులు వడిలో పెట్టుకుని అన్నాడు, ఏదో డబ్బు సాయం చేస్తారట, అప్లికేషన్ పెట్టుకున్నాను. నిన్ను స్వయంగా కలిసి చెప్తే పని అవుతుందని సుబ్బారావు అన్నాడు.
నేను ఇంక మాట్లాడలేకపోతున్నాను. ఆయన ఆపకుండా చెప్తున్నాడు. నీకు తెలుసో తెలీదో బామ్మ పోయింది, మన ఆస్తంతా పోయింది. ఇల్లు ఏదో అలా అలా గడుస్తుంది. మీ అమ్మకి అస్సలు ఒంట్లో బాగాలేదు. నాకెందుకు ఉత్తరం రాయలేదు? మీ అమ్మ వద్దంది. నా మనసు కృంగిపోయింది. నాకు తెలుసు ఆవిడ అభిమానం. ఆ రోజు నేను జైల్లో చూడనని నిరాకరించాను. దేనికి ఈ అప్లికేషన్? కిళ్ళీ కొట్టు పెట్టుకుందామని. నాన్న కిళ్ళీ కొట్టా? అందులో ఒక్కపొడి పొట్లాలు, సిగరెట్ పెట్టెలు ఈయనకే సరిపోతాయి. నేను చూస్తానులే అన్నాను. పాండుని పిలిపించి మంచినీళ్ళు తెప్పించి ఇచ్చాను. ఆయన వెళ్ళటానికి లేచాడు. వెళుతూ ఆయన గదంతా కలి చూస్తూ ఆనందంగా, అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను, నా కూతురు ఇంత పొజిషన్లో ఉందంటే ఆనందంగా ఉంది అన్నాడు. నాకు ఆయనని చూస్తే ఒక్క నిమిషం అసహ్యం వేసింది, మరో నిమిషం జాలేసింది. ఆయనకి టికెట్ కొనిపించి పాండు చేత రైలెక్కించి రమ్మన్నాను. నా కూతురు. ఆ మాట అనడానికి ఆయనకి సిగ్గులేదా అని అడగాలనిపిస్తుంది. ఇప్పటికి గుర్తొచ్చానా అని పోట్లాడాలనిపించింది. కానీ ఏమీ చేయలేకపోయాను. చిన్నప్పటి నుంచి ఆయన అంతే. ఇంట్లో ఏం జరిగినా పట్టదు. తన పేకాట, తన గొడవ అంతే. నేను అప్లికేషన్ గురించి బ్రహ్మికి చెప్పాను. అతను, అది ఆ జగన్నాథం వాళ్ళు మీ నాన్న చేత పెట్టించారు. అంతేకాదు, కుట్టు మిషన్ కొంటానని సావిత్ర పేరిట వచ్చిందే, అది కూడా మన ఊరి వాళ్లే. అందరికీ నీ సంగతి తెలిసింది. మీ నాన్నని వాళ్లే వెళ్ళమని ప్రాణం తోడారు. నా దగ్గరికి వస్తే నేను వెళ్ళకండి అని చెప్పాను. అయినా వినలేదు అన్నాడు. ఓహో, ఇదా సంగతి. నాన్నని పావుగా పెట్టి కొంతమంది డబ్బు తీసుకోవాలని చూస్తున్నారా? అయితే నేను ఇంకా రెట్టింపు జాగ్రత్తగా ఈ అప్లికేషన్స్ పరిశీలించాలన్నమాట. నేను నాన్న రాసిన అప్లికేషన్ ఫైల్లో నుంచి వెతికి తీసి చింపి బుట్టలో పారేశాను. అదే రోజు అమ్మకి నా జీతంలో నుంచి డబ్బు మనీ ఆర్డర్ చేశాను. ప్రతి నెల మా నాన్న పేరిట కొంత డబ్బు ఆయన ఖర్చులకి పంపమని ఆదేశించాను. బ్రహ్మిని వెళ్ళి అమ్మని తీసుకురమ్మన్నాను. బ్రహ్మి వెళ్ళి అమ్మని తీసుకొచ్చాడు. వెంట కమలత్తయ్య కూడా ఉంది. అమ్మకి అస్సలు ఒంట్లో బాగాలేదు. హాస్పిటల్లో చేర్పించాం. చాలా నీరస పడిపోయింది. మనిషికి ఒకటే దిగులు అంది అత్తయ్య. ఆవిడ నాతో కల్పించుకుని కలుపుకోలుగా మాట్లాడుతుంది. నేను అమ్మ మంచం మీద కూర్చున్నాను. మగతగా పడి ఉన్న అమ్మ నుదురు మీద చేయి వేశాను. అమ్మా, దగ్గుత్తిక నిండిన గొంతుతో పిలిచాను. అమ్మా, ఎంతో లాలనగా, నేను తల్లిలా ఆమె ఒక చిన్నపిల్లలా పలకరించాను. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. నా వంక అయోమయంగా చూసింది. నేనమ్మా సుకుమారిని అన్నాను. ఆవిడ ఇంకా అలాగే అయోమయంగా చూస్తుంది. నేనేనమ్మా సుఖీని అన్నాను. ఆవిడ పొడారిపోయిన పెదవులు మెల్లగా కదిలాయి. సుఖియా? కాదు. నువ్వు ఎవరో? కాదమ్మా, సరిగ్గా చూడు అన్నాను, 2 చేతులు పట్టి నా గుండెలకి ఆనించుకుని. ఆవిడ తల తిప్పుతూ అంది. మా సుఖీ ఇలా ఉండదు. నువ్వు ఎవరోలా ఉన్నావో. సుఖీ జడ వేసుకుంటుంది, ముడి వేసుకోదు. కళ్ళు మూతలు పడుతూ ఉండగా అంది. ఆ తర్వాత ఆవిడకి ఇక మెలకు రాలేదు. ఆవిడ తల దగ్గర నేనున్నానని ఆవిడకి తెలియనే తెలీదు. ఆ రాత్రి అమ్మ పోయింది. నేను ఏడుస్తుంటే బ్రహ్మి దగ్గరికొచ్చాడు. నన్ను భుజాలు పట్టుకుని తన వైపు బలవంతంగా తిప్పుకున్నాడు. నా గడ్డం పైకెత్తి ధైర్యం తెచ్చుకో అన్నాడు. నేనొక్కసారిగా అతని గుండెల మీద తలదాచుకుని ఏడ్చేశాను. అమ్మ కూడా పోవటంతో కమలం అత్తయ్య ఇక ఇక్కడే ఉండిపోయింది. బ్రహ్మికి సంపాదన బాగానే ఉంది. పెద్ద ఇల్లు తీసుకున్నాడు. అత్తయ్యకి ఇప్పటికీ నా ఇల్లు అని చూపించుకోగలిగే ఇల్లు, బ్రహ్మి తల్లి అని ఒక ప్రత్యేక అధికారం ఏర్పడ్డాయి. ఇంట్లోకి నౌకర్లు చేతి కిందకొచ్చారు. ఇప్పటికైనా ఆవిడ కష్టాలు తీరి హాయిగా ఉన్నందుకు నాకు ఆనందంగా అనిపించింది. కానీ నా పట్ల ఆమె ప్రవర్తన నాకు సరిగా అర్థం కావటం లేదు. బ్రహ్మి ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో ఆత్మీయంగా నా మంచి చెడుల కోసం తాము తప్పిస్తున్నట్లుగా మాట్లాడుతుంది. అతను లేనప్పుడు ముక్తసరిగా ముభావంగా, నేను అనేదాన్ని అక్కడ ఉన్నా పట్టనట్టుగా ప్రవర్తిస్తుంది. నాకు మొదట ఈ ద్వంద్వ వైఖరి చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ రాను రాను ఆవిడ మనోవైఖరి అర్థం చేసుకున్నాను. నిజానికి ఆమెకి నేనంటే పెద్దగా అభిమానం ఏమీ లేదు. కానీ బ్రహ్మి ముందు నన్ను తిరస్కారంగా చూసే ధైర్యం లేదు. అతని ఎదురుగా నా మీద ఎంతో అభిమానం ఉన్నట్టు, నా ఈ జీవితం ఇలా అయిపోయినందుకు తను ఎంతగానో విచారిస్తున్నట్టు ఉండేది. ఆమె నా గురించి చాలా ఆత్మీయంగా ఉంది కాబట్టే ఇంత వేదన పడుతుంది అనుకున్న బ్రహ్మి
వీలైనంతగా మా ఇద్దరిని జత చేసి ఎక్కువ టైం గడిపేటట్టు చూసేవాడు. నేను కమలం అత్తయ్యతో ఉంటే అతనికి నిశ్చింతగా ఉండేది. కానీ నేను మాత్రం ముళ్ళ మీద ఉన్నట్టుగా ఎప్పుడక్కడి నుండి వెళ్ళిపోతానా అన్నట్లు ఉండేదాన్ని. అతను వెళ్ళిపోగానే నేను వెళ్ళిపోయేదాన్ని. అత్తయ్య అతనికి ఏం చెప్పేదో ఏమో తెలీదు. అతను నన్ను "నువ్వు కొంత పద్ధతి మార్చుకోవాలి సుమా" అంటూ మృదుగానే హెచ్చరికలు చేసేవాడు. నాకు ఒక్కోసారి అత్తయ్య వ్యవహారం చెప్పాలని ఎంతగానో ఆవేశం వచ్చేది. కానీ తమాయించుకునేదాన్ని. ఎంతైనా వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు. నేను ఎంత కాదన్నా పరాయిదాన్ని. అందుకని ఒకటే మార్గం, అతని హెచ్చరికలు మౌనంగా విని ఊరుకోవటం. 12వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.